హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం 10th క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే మనకు ఆల్మోస్ట్ 1290 వేకెన్సీస్ మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేవలం 10th క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఎవరైతే ఉన్నారో సొంత జిల్లాలో, సొంత ఊర్లో పని చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో, ఈ నోటిఫికేషన్ నుంచి అయితే ఆల్మోస్ట్ 1200+ వేకెన్సీస్ అయితే ఫిల్ చేయబోతున్నారనమాట. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మన ఛానల్‌కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. సో అక్కడి నుంచి మీరు రియల్ టైమ్ అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద వీడియో గైస్. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రావడం జరిగింది. అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగింది. మనకొచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ హెల్త్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఆశా వర్కర్స్ అన్నమాట. మనకు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఈ మొత్తం ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే నోటిఫికేషన్ వచ్చేసి మనకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి స్పాట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి ఈ పేజ్‌కి ల్యాండ్ అవుతారు. సో, కేవలం ఆఫ్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 18th జూన్ అయితే అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 30th జూన్ అన్నమాట. యాస్ పర్ ద వెబ్‌సైట్ ప్రకారం చూసుకుంటే మనకు ఇక్కడ పీడీఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. డౌన్‌లోడ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అడ్వర్టైజ్‌మెంట్ సంబంధించింది. అలాగే మనకు ఆశా రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఉంది. అది కూడా డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, ఈ ఆశా రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేశాను. ఇప్పుడు చూసుకుంటే మనకొచ్చేసి ఇది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్‌కి సంబంధించిన ఆశా రిక్రూట్‌మెంట్ సంబంధించిన ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అడ్వర్టైజ్‌మెంట్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసి మనకు ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. గుంటూరు, మంగళగిరి అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు చూసుకుంటే ఇక్కడ అటెన్షన్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఇన్ ద స్టేట్ ఈస్ ఇన్వైటెడ్ టు రిఫరెన్స్ సైటెడ్. దీస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ థట్ యాస్ పర్ ద రిఫరెన్స్ సైటెడ్ ద ఆఫీస్ హస్ పర్మిటెడ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఆశా వర్కర్ వేకెన్సీస్ అరైజెస్ డ్యూ టు రిటైర్మెంట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. సో, ప్రస్తుతానికి ఎవరైతే రిటైర్ అవుతున్నారో దానివల్ల ఈ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్స్‌లో అయితే ఆశా వర్కర్‌కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, అవి ఫిల్ చేస్తున్నామని అయితే క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఏఎస్ రామరాజు డిస్ట్రిక్ట్‌లో మనకు 124 వేకెన్సీస్ ఉన్నాయి. కోనసీమలో మనకు 79 వేకెన్సీస్ ఉన్నాయి. చిత్తూరులో మనకు 69 వేకెన్సీస్. విశాఖపట్నంలో 68 వేకెన్సీస్. వెస్ట్ గోదావరిలో మనకు 65 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ఈ కాలమ్ వచ్చేసి వేకెన్సీ పొజిషన్ అన్నమాట. ఇవి టోటల్‌గా ఎన్ని ఉన్నాయి? బట్ ఈ మార్చ్ 2025కి ఎన్ని ఫిలప్ చేశారు? ప్రెజెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే లిస్టే ఇదన్నమాట. ఈ లాస్ట్ లైన్ ఒకటే మనకు ప్రెజెంట్ వేకెన్సీస్ అన్నమాట. చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే మనకు పల్నాడు డిస్ట్రిక్ట్‌లో మొత్తం 63 వేకెన్సీస్, మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకుంటే 63 వేకెన్సీస్, అనకాపల్లిలో 61 వేకెన్సీ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్‌లో 61 వేకెన్సీ, అనంతపూర్‌లో 58 వేకెన్సీస్, మనకు బాపట్లలో 55 వేకెన్సీస్, ఏలూరులో 55 వేకెన్సీస్, వైఎస్ఆర్ కడపలో 55 వేకెన్సీస్, శ్రీకాకుళంలో 49, అలాగే మనకు కర్నూలులో 46 వేకెన్సీస్ అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 19 వేకెన్సీస్. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్‌లో 46 వేకెన్సీస్. కాకినాడలో 42 వేకెన్సీస్. అలాగే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో వేకెన్సీ 26 జిల్లాలకు సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్‌గా 1294 వేకెన్సీస్‌తో మన ముందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది కూడా మీ సొంత జిల్లాలో, సొంత ఊర్లో పని చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాలో ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే ఆశ మస్ట్ బి ఏ విమెన్ రెసిడెంట్ ఆఫ్ ది విలేజ్ అనమాట. మీరు సొంత ఆ ఊరికి రెసిడెంట్ అయి ఉండాలి. ఆ ఊరు నుంచి అమ్మాయి అయి ఉండాలి మీరు. అలాగే ప్రిఫరబుల్లీ మీరు పెళ్లి చేసుకొని ఉండాలా. విడో, డివోర్స్డ్ ఆర్ సెపరేటెడ్ అనమాట. పెళ్లి కాని వాళ్ళ అభ్యర్థులు ఎవరు అప్లై చేసుకోవచ్చు. పెళ్లైన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 25-48 ఇయర్స్ అనమాట. మినిమమ్ 25 సంవత్సరాలు, మాక్సిమం 40 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఇక్కడ చూసుకుంటే షుడ్ బి ఎ లిటరేట్ విమెన్ అండ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మినిమమ్ 10th పాస్ అనమాట. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే జనరల్ నమోదు సెలక్షన్ వచ్చేసి ఆశ అండ్ రూరల్ ఏరియా వచ్చేసి 1 ఆశ ఫర్ ఎవ్రీ 1000 పాపులేషన్ అనమాట. సో, 1000 మంది ఉన్న దగ్గర ఒక ఆశా వర్కర్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ ట్రైబల్ అండ్ హిల్లీ డెజర్ట్ ఏరియాలో వచ్చేసి
1 ఆశా పర్ హాబిటేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. డిపెండింగ్ ఆన్ ద వర్క్ లోడ్, జియోగ్రఫిక్ డిస్పర్షన్, డిఫికల్ట్ టెరైన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే పీహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ ఫార్వర్డ్స్ ఆల్ అప్లికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ వేరియస్ విలేజెస్ టు ద డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఫర్ ద సెలక్షన్ అన్నమాట. సో, మీరేదైతే అప్లికేషన్ ఇందాక చూపించానో అది ఫిలప్ చేసి మీరు పీహెచ్‌సి మెడికల్ ఆఫీసర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పీహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఆ అప్లికేషన్స్ అన్ని తీసుకొని డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఫర్ ద అనే మన డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఉంటదిగా, వాళ్ళకు ఈ అప్లికేషన్స్ అన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అందులో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ మస్ట్ ఓవర్‌సీ ద ఎంటైర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అండ్ సెలెక్ట్ వన్ ఆఫ్ 3 షార్టెస్టెడ్ నేమ్స్ రికమెండెడ్ బై ద వీహెచ్ఎస్ఎన్‌సి టు సూపర్వైజ్ దిస్ ప్రాసెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ద సొసైటీ షుడ్ అపాయింట్ ఎ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ ఫ్రమ్ ద రెగ్యులర్ క్యాడర్ అన్నమాట. సో, ఫస్ట్ పీహెచ్‌సికి సబ్మిట్ చేయాలా. పీహెచ్‌సి వచ్చి డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీస్‌కి పంపిస్తాడు. అక్కడ రిక్రూట్‌మెంట్ సంబంధించి మీ మీ డాక్యుమెంట్స్ అన్ని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అర్బన్‌లో చూసుకుంటే ఆశాకు సంబంధించి విమెన్ వచ్చేసి స్లమ్ గాని వల్నరబుల్ క్లస్టర్స్ ఉండాలి. అలాగే బిలాంగ్ టు వల్నరబుల్ గ్రూప్. అలాగే ఐ హావ్ బీన్ ఐడెంటిఫైడ్ విత్ ద డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దీనికి కూడా మనకు మ్యారీడ్ విమెన్స్, విడోవ్డ్ గాని, డివోర్స్ సెపరేటెడ్ 25-40 ఇయర్స్ 45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకొచ్చేసి తెలుగు రాయడం, చదవడము అలాగే ఇవన్నీ రావాల్సి ఉంటుంది మీకు. లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడొచ్చేసి అర్బన్‌లో మనకొచ్చేసి 500 మెంబర్స్‌కి ఒక ఆశా వర్కర్ అయితే ఉంటారనమాట. సో, అర్బన్‌కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు మీరు ఇక్కడికైతే సచివాలయం సంబంధించి డీటెయిల్స్ అయితే ఇమ్మీడియేట్‌గా ఎళ్లి ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఇక్కడ చూసారనుకుంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ విల్ బి డన్ బై ద డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లాస్ట్ డేట్ లోపు మన 30థ్ లాస్ట్ డేట్ లోపు ప్రతి ఒక్కరు అప్లై అయితే చేయండి. సబ్మిట్ చేయండి ఆఫ్‌లైన్ అప్లికేషన్. ఇక్కడ చూసుకుంటే మనకొచ్చేసి పీడీఎఫ్ ఫైల్‌లో వచ్చేసి మనకు చూసుకుంటే డేట్ వచ్చేసి 15 జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. బట్ మనకు యాస్ పర్ ద వెబ్‌సైట్ అయితే మనకు 18 జూన్ స్టార్ట్ అయితుంది. లాస్ట్ డేట్ 30థ్ జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. ఇక్కడ చూసారా? సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి సబ్మిటెడ్ టు ది స్టేట్ ఆఫీస్ బై 30థ్ జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ప్రతి ఒక్కరు ఒకసారి ఎళ్లి ఆఫీస్‌లో కనుక్కోండి. వెబ్‌సైట్‌లో మాత్రం 18 జూన్ నుంచి ఉంది. బట్ ఇక్కడైతే 15 జూన్ అని మెన్షన్ చేశారని చెప్పి. సో, ఆ డీటెయిల్స్ ఒకసారి కనుక్కోండి. ఓకే. సో, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.